హాయ్ అందరికీ నమస్తే। ఈ వీడియోలో మోడల్ బ్లౌజు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ మోడల్ పెట్టాలంటే ఎలా పెట్టాలి, మనం మోడల్ ఎలా ట్రై చేయాలి అనుకుంటారు కదా। ఈజీగా మోడల్ని ఎంతో సింపుల్గా పెట్టొచ్చండి। నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్। బ్యాక్ పార్ట్ లైనింగ్ సెట్ చేసుకున్నాక మనం పట్టీని వేసుకోవటం లేకపోతే పైపింగ్ వేసుకోవచ్చు। నేనైతే పట్టీ వేసేసాను చూడండి। పట్టీ వేసిన తర్వాత మనకి వెనక పక్కన ఫిల్స్ కూడా ముందే వేసేసుకుంటున్నాను। మనం మోడల్ పెట్టిన తర్వాత అయినా వేయచ్చు, ముందైనా వేసుకోవచ్చు। ముందు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది, అందుకని నేను ముందే వేసేస్తున్నాను। నీట్గా ఎక్స్ట్రా దారాలను కట్ చేసుకున్నాక క్రాస్గా కట్ చేసుకోండి క్లాత్। ఈ క్లాత్ ఎందుకంటే బ్యాక్ పార్ట్కి మెడకి మనం పైపింగ్ వేయాలి, పైపింగ్ వేసిన తర్వాతే మోడల్ అనేది పెట్టాలన్నమాట। చూడండి, మనకు మామూలుగా బ్లౌజ్ మొత్తం వేస్తాం కదా పైపింగ్, అలాగే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ వరకు పైపింగ్ వేస్తున్నాను। ఈ రౌండ్ కాడ కొంచెం అక్కడక్కడ కొంచెం కట్ చేసుకోండి। ఇలా డాట్లు పెట్టడం వల్ల రౌండ్ అనేది నీట్గా తిరిగిద్ది అనమాట। చూసారు కదా, ఇప్పుడు ఇలా మనం తాడు పెట్టేసుకొని నీట్గా పైపింగ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్। చూడండి, ఇప్పుడు రెండో కుట్టు వేయకుండా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బాల్స్లు మొగ్గలు అనేవి డబుల్ అన్నమాట। మనం పైపింగ్ వేసిన తర్వాత ఇంకా నీట్గా ఈ మొగ్గలు అనేవి మనం బ్యాక్ పార్ట్కి చాలా సింపుల్గా అటాచ్ చేసేసుకోవచ్చు। చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది। మనం డబుల్ కుట్టు రెండో కుట్టు అనేది ఈ క్లాత్లన్నీ కట్ చేసుకున్నాక నీట్గా రెండో కుట్టు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫిల్లు అనేవి మనం 3 ఇంచులు చూసుకొని ఉక్సులు కల్లి 2.5, సంక కల్లి 4 పెట్టేసుకొని కుట్టేసుకోవటమే 2 పార్ట్లు। తర్వాత షేప్ పట్టి తీసుకొని నీట్గా కుట్టేసిన తర్వాత క్రాస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టీలకి అటాచ్ చేసేసుకోండి। రెండు సమానంగా ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం పై కుట్టు అనేది వేసేసుకోవాలి। ఇదైతే కాజాల పట్టీ అండి। చూడండి, కాజాల పట్టీ ఉక్సులు పట్టీ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది। ఉక్సులు పట్టీని మనం పై పక్కన కుట్టి లోపలికి మడుస్తాం అనమాట। ఉక్సులు పట్టీ అయిపోయింది, ఇప్పుడైతే కాజాల పట్టీ చూసారు కదా, లోపల నుంచి కుట్టి పైకి మడుస్తారనమాట। ఇలా మడుచుకోవాలి చూడండి। ఇక్కడైతే కాజాల కాడ 2 కుట్లు వేసుకోవాలండి, కొంచెం గ్యాప్ ఉంచుకొని। మనం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్కి కట్ చేసుకొని ఈ క్లాత్లోనే సన్నగా క్రాస్ ముక్కలు అనేవి తీసేసుకోండి। మనం బ్యాక్ పార్ట్కి పైపింగ్ ముందే వేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ అటాచ్ చేయకముందే మనం ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలండి। మళ్ళీ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం పైపింగ్ వేయాలంటే కష్టం అవుతుంది। చూడండి, 2 పార్ట్లకి మనం పైపింగ్ అయితే వేసేసాము। ఇలా ముందే వేసుకోవాలి। తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేసుకోండి। ఇప్పుడైతే హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేయాలి। చూడండి, ఇలా మనం పైపింగ్ వేయటం వల్ల మోడల్ పెట్టిన బ్లౌజ్కి చాలా లుక్ వస్తుంది అన్నమాట। పైపింగ్ వేసుకుంటేనే బాగుంటుంది, పైపింగ్ వేయకపోతే ప్లెయిన్గా ఉంటుంది। వెనక మోడల్ ఉండి బ్యాక్ పార్ట్లో హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ గోటు లేకపోతే బాగోదు కదా, అందుకని ఇట్లా వేసుకోవాలన్నమాట। సంక మొత్తం కొలత చూసుకొని హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసుకోండి। ఎక్కువ దిగువ ఏమైనా ఉంటే అన్నీ కట్ చేసుకొని మళ్ళీ హ్యాండ్స్కి డబుల్ కుట్టేసుకోండి। ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని
హ్యాండ్స్ లూజ్ చూసుకోండి. సంక కూడా ఆది బ్లౌజ్తోనే సంక లూజ్ కూడా ఒకసారి మళ్ళీ కొలుసుకొని ఎక్కడికైతే లూజ్ వచ్చిందో అక్కడికి గుర్తు పెట్టేసుకొని బార్ కుట్లు వేసేసుకోవటమేనండి. సేమ్ రెండో వైపు కూడా మనం హ్యాండ్స్ లూజ్ చూసుకొని బార్ కుట్లు అనేవి లాగేసుకోవటమే. ఎక్కడన్నా దారాలు ఉన్నా అన్నీ కట్ చేసేసుకోండి నీట్గా. మనం బార్ కుట్లు వేసేటప్పుడు చూసుకోవాల్సిన ఒక్క బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.